ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? అత్తాకోడళ్ళ కథలు. ఖచ్చితంగా నచ్చుతాయి కదండి. అత్తాకోడళ్ళ కథలు వినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా. బట్ ఇక్కడ నేను రియల్ లైఫ్లో జరిగే అత్తాకోడళ్ళ గురించి చెప్తాను. 2 days బ్యాక్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసిందండి. తనకి ఒక చిన్న బేబీ ఉంది. ఐ థింక్ 9 months అనుకుంటాను. సడన్గా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాల్సి వచ్చింది. సో నైట్ జర్నీ పెట్టుకున్నారు. బికాజ్ వాళ్ళు వేరే సిటీలో ఉంటారు. అంటే చిన్నపిల్లలతో జర్నీ నార్మల్గా ఉండదు కదండి. సో ఇట్స్ వెరీ హారబుల్. ఓకే, అలాగే వాళ్ళు రీచ్ అయిపోయారు. 6 to 7 బిట్వీన్లో వాళ్ళు రీచ్ అయిపోయారు. వెళ్ళగానే తనని ఎవరు పలకరించలేదు. అది కామన్, ప్రతిసారి జరిగేదే అట. కానీ తనే పలకరిస్తుంది. ఓకే, వాళ్ళు రీచ్ అవ్వగానే ఒక 1 hour తర్వాత వాళ్ళ అత్తగారు వచ్చారంట. వచ్చి, ఏమ్మా మా అబ్బాయికి మేము చేసే వంట నచ్చదు, నువ్వే చేసి పెట్టు, నువ్వు చేస్తేనే వాడు బాగా తింటాడు, నువ్వే చేయిపో, తొందరగా చేసేయిపో వెళ్ళి అనిందంట. మీకు ఈ స్టోరీ చెప్తూ ఉంటే నా ఇంట్లో నా వంట స్టోరీ లేట్ అయిపోతుంది కదా. సో నేను వంట చేస్తూ మీకు ఈ స్టోరీ చెప్తాను, వినేసేయండి. ఇప్పుడు ఆ అమ్మాయికి వంట చేయమని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి చేయించేస్తే తను 9 months కదా వాళ్ళ బేబీ, తనకి వండి పెట్టుకోవాలా, తనకి తినిపించుకోవాలా, ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ కూర్చోవాలా. అదే మాట అంటే మేము కనలేదా ఇద్దరిని ముగ్గురిని, ఒకరికి నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావే అంటారు. అప్పటి మనుషులకి ఇప్పటి మనుషులకి తేడా ఉంది. అండ్ దట్టు అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉంది. అవన్నీ వారికి తెలిసినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేస్తారండి? కోడలు కదా, ఆ ప్లేస్లో ఉన్నది కూతురు కాదు కదా. అదే కూతురు అయితే ఆమె కోసం అన్నీ చేసి పెడతారు. పాపం నా ఫ్రెండ్ ఇక ఏమీ చేసేది లేక తనే చేసి పెట్టేది. ఆ చిన్న బుడ్డిదానికి చేసుకుంటూ వాళ్ళందరికీ చేసి పెట్టేది. వాళ్ళ అత్తగారింటికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ తన కోసం సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడటండి. తను ఎన్నని చేస్తుంది, నువ్వు కొంచెం చేయిపో అమ్మ అని కూడా ఆయనకి మాట రాదట నోట్లో నుంచి. వీళ్ళు సపరేట్గా ఉన్నప్పుడు ఓకే బాగానే ఉంటాడంట, ఏమైనా హెల్ప్ అడిగితే చేస్తాడట, అన్నీ చేస్తాడంట. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం తనతో చాలా రూడ్గా ఉంటాడంట. వాళ్ళ ముందర తనతో మాట్లాడకుండా ఉండడము, తను పిలిచినా సరిగా పలకుండా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నట్లు యాక్ట్ చేయడము, అలా చేస్తాడట. ఈ డ్యూయల్ పర్సనాలిటీ యాక్టింగ్స్ చేయడం ఎందుకో నాకు అస్సలు అర్థం కాదండి. ఒకేలాగుంటే ఏమవుతుందండి? ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్తే వైఫ్తో బాగుంటే ఏరా నీ వైఫ్ చుట్టూ తిరుగుతున్నావే అని అంటారు. అన్నప్పుడు వాటికి ఆన్సర్ ఇచ్చే కెపాసిటీ వీళ్ళకు ఉండదా అండి? చెప్పచ్చు కదా, తను కూడా ఒక ఉమెనే కదమ్మా, నీకు ఎలా ఇంట్లో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేసేవాడును అలాగే తనకు కూడా చేస్తున్నాను అనే మాట చెప్పలేరా వాళ్ళు? కొడుక్కి పెళ్ళవ్వగానే అమ్మలందరూ ఎందుకని చేంజ్ అయిపోతారు? అత్త అంటే ఇలాగే ఉండాలని ఏమైనా ఎక్కడైనా ఉందా అండి? అమ్మలాగే ఎందుకు ఉండకూడదు? నా ఫ్రెండ్ అయితే తన ఇంట్లో వాళ్ళందరి బట్టలు తనే వాష్ చేస్తుందంట. ఎప్పుడైనా ఒకసారి తనకి బాగలేక పడుకుంటే వాళ్ళ అత్తగారు చేస్తారట. కానీ అందరి బట్టలు తను వాష్ చేసి తన కోడలివి నా ఫ్రెండ్ ఒక్క బట్టలు అస్సలు ముట్టదట. ఏమవుతుందండి ముడితే? అదే ప్లేస్లో తన కూతురు ఉంటే తనకి బాగలేకపోతే ఆమె చేసి పెడుతుంది కదా అన్నీ తన కూతురికి. అలాగే అనుకుని కోడలికి చేస్తే ఏమవుతుంది? వాళ్ళు చేయరండి, అంతే. మనమే రియాలిటీని యాక్సెప్ట్ చేసి మనమే సర్దుకొని పోవాలి. లేదంటే మనకి ఆ మెంటల్ టార్చర్, స్ట్రెస్ అన్నీ. ఇక ఇంటికి వెళ్తే మీ మమ్మీ ఇలా చేసింది, అలా అనింది, ఇలా అనింది అని చెప్పి హస్బెండ్తో గొడవ. ఆ హస్బెండా మనకి సపోర్ట్ చేస్తాడా అంటే చేయడు. అవసరమా అండి ఇవన్నీ పట్టుకొని వాళ్ళతో గొడవ పడి మళ్ళీ మనమే కదా బాధపడాల్సింది? సో సింపుల్గా వదిలేసేయండి. అంతే అండి. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంతలో నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయాలి. మా బుడ్డోని రెడీ చేసి వాడిని స్కూల్కి పంపించాలి. అదొక పెద్ద టాస్క్. మీ అందరికీ నాకంటే ఎక్కువ పనులు ఉంటాయి. నా కోసం నా వీడియో కోసం కొంచెం టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ బాయ్. విత్ లవ్, సుధారావి.